అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. నేను మీ చిరంజీవి. భారతదేశ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన నేటికి ఆకతాయి అల్లరి మోకల హవా అయితే ఎప్పటికీ కంటిన్యూ అవుతుందంటలో ఈరోజు మచిలీపట్నంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఏదైతే స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుగుతున్న సమయంలో ఏదైతే గంజాయి మత్తులో కొంతమంది యువకులు వచ్చి అందరిని పిల్లల్ని చల్లాచెదురు చేసి ఆకతాయిలు ఏడ్పించడం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వాళ్ళు ఇక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళడం జరిగింది. కానీ ఈ గంజాయి మత్తు అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో అయితే ఆ పిల్లలు ఈరోజు అయితే ఇక్కడ వీరంగం సృష్టించడం అయితే జరిగింది. మరి ఏదైతే మీడియాకు దొరకక ముందు కొంతమంది బాహాబాహి యుద్ధాలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకోవాలో, ఇంకా మనం 78 సంవత్సరాలు గడిచినా కూడా మన దుస్థితి ఇలాగే ఉందని బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే మచిలీపట్నంలో జరిగినాయి. కిరీట్తో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.